నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అల్లాదుర్గం మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్లాపూర్ పాఠశాలలో చదువుకున్న 1988-89 ఎస్ఎస్సి బ్యాచ్ వారు విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, అల్లాదుర్గం మండలం ఎంఈఓ ధనుంజయ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, 1988-89 ఎస్ఎస్సి బ్యాచ్ వారు మరియు పాఠశాలలో పనిచేస్తున్న బి జనార్దన్, బి ఆంజనేయులు, క్రాంతి కుమారి, రాధిక, సంతోష్, దేవానంద్, దుర్గయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముస్లాపూర్ ప్రాంగణంలో ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ ఉత్సవానికి, ఈ ఆనందానికి వేదికగా మేము ఉన్నందుకు చాలా సంతోషపడుతూ మీ అందరికీ ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి 1988 కదా 88-89 10వ తరగతి విద్యార్థుల యొక్క బ్యాచ్ ఏదైతే ఉందో వారు ఈ పాఠశాలలో చదవడం జరిగింది. మరి వారు చదువుకున్నటువంటి పాఠశాల, విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి పాఠశాల, చిన్నప్పుడు ప్రాథమిక స్థాయిలో చదువుకున్నటువంటి పాఠశాల పైన మమకారం అనేటువంటిది ఉంటుంది. ఆ మమకారాన్ని మరొక్కసారి నెమరు వేసుకుంటూ మరి ఈ పాఠశాల ప్రాంగణంలో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మండల విద్యాధికారి ధనుంజయ్ గౌడ్ గారు, అదేవిధంగా నా సోదర తోటి ఉపాధ్యాయ మిత్రులు, మరి 88-89 బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్లో మన పాఠశాల చదువుకున్నటువంటి మిత్రులు, వాళ్ళందరూ కూడా మాకు మిత్రులు లాంటి వాళ్ళే. మిత్రులందరికీ కూడా మా పాఠశాల తరఫున, పేరెంట్స్ తరఫున, విద్యార్థుల తరఫున మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం సార్. మరి మీ యొక్క ఆలోచన, మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల మేము కూడా ఎంతో ఆకర్షితులమైనాం, అభినందనీయం. మరి మా యొక్క అభినందనలు మీరు పొందిరంటే ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటి మరిన్ని నిర్వహించాలని, చాలా సంతోషంగా, హ్యాపీగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనేటువంటి కోరిక అనేటువంటిది మనసులో బలంగా ఉంటుంది. ఈ స్థాయిలో మనకు పరిచయం చాలామంది అవుతుంటారు. ఆ పరిచయాలు అనేటువంటి అప్పటి పూర్తికి, అవసరం పూర్తికి, ఆ సందర్భం ప్రకారమే ఉంటుంది. కానీ చిన్ననాడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ మధ్యన ఆ 10 సంవత్సరాల పీరియడ్లో మనం చదువుకున్నటువంటి తరగతిని కానీ, తరగతి గదిని కానీ, పాఠశాలను కానీ, మిత్రులను కానీ, ఉపాధ్యాయులను కానీ మనం జీవితంలో మర్చిపోలేము. మనం ఎక్కడున్నా కూడా ఆ జ్ఞాపకాలు అనేటువంటి గుర్తుకొస్తుంటాయి, నెమరు వేసుకుంటుంటాం. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితంలో ఒక మధురమైనటువంటి స్మృతులు. ఆ జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మనం ఆనందంగా గడుపుతాం. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా అన్నింటినీ కూడా దూరం చేసుకొని మనము కలుసుకున్నప్పుడు ఒక వేదిక పైన ఆ ఆనందానికి అంతులేదు. మరి అలాంటి ఆనందాన్ని మీరు గతంలోనే మా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించుకోవాలనుకున్నారు. మేము కూడా చాలా సంతోషించడం. మరి ఆ రోజు భారీ వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల మీరు మా పాఠశాల ప్రాంగణంలో జరుపుకోలేకపోయారు, కలుసుకోలేకపోయారు. కానీ మీరు మరొక్కసారి మళ్ళీ కోరిన తర్వాత కూడా మీ యొక్క కోరికను మన్నించి మరి మీ యొక్క ఆశయానికి మేము కూడా ఆకర్షితులమై మీలాంటి వారి యొక్క సహాయ సహకారాలు మా పాఠశాలకు, అంటే మీరు చదువుకున్నటువంటి పాఠశాలకు తోడ్పాటు అందించాలనేటువంటి ఆశయాన్ని, ఒక ఆకాంక్షను
నెరవేర్చే దిశలో మా పాఠశాలకు అంటే మీ పూర్వ పాఠశాలకు మీరు తన యొక్క ఆర్థికంగా కావచ్చు మిగతా ఏ రకమైనటువంటి సహాయం కూడా చేయడానికి మీరు ముందుకు రావడం అనేటువంటిది చాలా సంతోషకరం. మనం జీవితంలో ఎంతో సంపాదిస్తుంటాం. మరి ఆ సంపాదించిన దాంట్లో నేను చదువుకున్న పాఠశాలకు నేను ఏదైనా చెయ్యాలి, మాకు జ్ఞాపకాలు అనేటువంటి ఈ పాఠశాల ఆవరణలో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము చాలా సంతోషిస్తున్నాం. విద్యార్థుల తరఫున మా తరఫున కూడా మీకు అభినందనలు సార్, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మరి మీరు గతంలో ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా చూసిన తర్వాత మేము చిన్నప్పుడు చదువుకున్నటువంటి జ్ఞాపకాలు కూడా మాకు కూడా గుర్తుకొస్తున్నాయి. నాది 82, 83 బ్యాచ్ మాది. జెడ్పిహెచ్ఎస్ నారాయణఖేడ్లో, అప్పుడు జీజేసి నారాయణఖేడ్ అంటుర్రి. 1 to 7th సంజీవరావుపేటలో చదువుకున్నాం. మా జీవితంలో మేము అనుకుంటాం ఇప్పటి కూడా నేను చదువుకున్న పాఠశాల నేను పనిచేయడానికి వెళ్ళాలనేటువంటి ఆశయం 35 సంవత్సరాలుగా నిరీక్షించినా కూడా అవకాశం దొరకలే. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆ విలేజ్కి కానీ ఆ పాఠశాల కానీ వెళ్తుంటాం. అంటే జీవితంలో కొన్ని స్మృతులు అనేటువంటివి మర్చిపోలేనటువంటివి. ఆ స్నేహితులను కూడా మనం మర్చిపోలేం, ఆ జ్ఞాపకాలను కూడా మర్చిపోలేం. కొన్ని మన సినిమా చూసినాం కూడా, ఒకటి స్టూడెంట్ నంబర్ 1 అనే ఒక సినిమా కూడా చూసినాం మనం. ఆ సినిమా చూస్తుంటే చాలాసార్లు ఏడుపు వస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తాయి. అంత బాగా తీయడం జరిగింది ఆ సినిమా. నాకు నచ్చిన సినిమా అంటే అదొకటి. అందులో పాటలు కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఆ కాన్సెప్ట్ కావచ్చు, ఆ డైరెక్టర్ దాన్ని నిర్మించినటువంటి విధానం కూడా చాలా బాగుంది. ఎవరైనా పిల్లలు చూడకపోతే కూడా చూడొచ్చు, ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాను చూడాలనిపిస్తుంది. మరి మీ యొక్క ఆశయానికి అనుగుణంగా మరి ఈరోజు ఈ పాఠశాలలో, మీ పాఠశాలలో, మీ పూర్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆటపాటల కోసం ఆట వస్తువులు ఇవ్వాలనేటువంటి ఒక ఆశయం మీరు తీసుకున్నారు. దానికి మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఆట వస్తువులు ఒక ప్రత్యక్ష నిదర్శనం. మా పిల్లలకు ఆట వస్తువులు అనేటువంటి ఈ సంవత్సరం మేము కొనుగోలు చేయలేకపోయినాం. మరి బడ్జెట్ అనేటువంటిది కూడా ఈ సంవత్సరం నవంబర్ అయితే కూడా ఇప్పటి వరకు రాలేదు. మరి ఆ బడ్జెట్ రాకముందే మాకు వస్తు రూపేనే రావడం జరిగింది. చాలా సంతోషం. మా పీటీ సార్ చాలా ఆనందపడుతున్నాడు. సార్ ఎక్కడున్నాడు? రైట్. సార్ కూడా 2-3 సార్లు గుర్తు చేసాడు. సార్ ఎట్లా చేద్దాం సార్, ఎట్లా చేద్దామంటే నీ కోరిక తీరేటువంటి రోజులు 2-3 రోజుల్లోనే ఉన్నాయి, ఈ నెలలోనే తీరుతుందని కూడా సార్ చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా మరి శాశ్వతంగా ఈ పాఠశాలలో